హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యువ వికాసానికి 11 లక్షల దరఖాస్తులు, 14 వరకు గడువు. ధృవీకరణ పత్రాల కోసం యువత ఎదురుచూపులు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ స్పందన వస్తుంది. ఈ పథకం కింద 4 లక్షల వరకు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేశారు. ఈ నెల 14 వరకు గడువు ఉండడంతో మరింత మంది దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు లేకుంటే పథకం దరఖాస్తులు ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు యువత పోటెత్తుతున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు 15.91 లక్షల దరఖాస్తులు రాగా 9.11 లక్షల దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఇంకా 6.80 లక్షల మందికి ధృవీకరణ పత్రాలు జారీ కావాల్సి ఉంది. వాటి కోసం మీ సేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రూప్ 1 మెరిట్ జాబితా వెల్లడి. 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. నాంపల్లిలో ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ప్రక్రియ. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగుల భర్తీకి ధృవపత్రాల పరిశీలన కోసం టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటించింది. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలు లేకపోవడంతో 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచింది. ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం పాత క్యాంపస్లో ధృవపత్రాల పరిశీలన నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు ఈ నెల 22వ తేదీ రిజర్వ్ డేగా ప్రకటించింది. గడువు ప్రకారం నిన్న తేదీలో హాజరు కాకుండా ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నా అలాంటి వారి కోసం పరిశీలన కేంద్రం 22న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పనిచేస్తుంది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేయాలని టీజీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రధాన పరీక్షలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టులను పరిగణలోకి తీసుకొని 1:1 నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేశామని ఈ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 10 నుంచి పరిశీలన కోసం అవసరమైన మెటీరియల్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాటి 2 సెట్లు జిరాక్స్ పత్రాలను తీసుకురావాలి. నిర్ణీత తేదీలు రిజర్వ్ డే రోజున ధృవపత్రాలు తీసుకురాని వారికి తదుపరి సమయం ఇవ్వబోం. ధృవపత్రాల పరిశీలనకు ఎవరైనా గైర్హాజరైనా, ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా ఆప్షన్ నమోదు చేయకుండా వారి స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన పిలుస్తామని వివరించారు.